వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. 2007 డిసెంబర్ 27 ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విజయవాడలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. విజయవాడ దగ్గరలో ఇబ్రహీంపట్నం దగ్గరలో ఉన్న శ్రీ దుర్గా లేడీస్ హాస్టల్లో ఆయుష 17 సంవత్సరాల అమ్మాయి తన బీఫార్మసీ చదువుకుంటూ ఉంది. ఆ హాస్టల్లో నివాసిస్తూ దగ్గర కాలేజీలో చదువుకుంటూ ఉంది. అయితే ఆ అమ్మాయిని అదే హాస్టల్లో అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు. ఈ సంఘటన జరిగి ఇప్పటికి 18 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి దీనికి సంబంధించి న్యాయం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి జరగలేదు. సరైన తీర్పు బయటకి రాలేదు. అయితే దీని గురించి ఇప్పుడు మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే, వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కని పోలీస్ స్టేషన్ మెట్లు, ప్రభుత్వాలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, కానీ ఎవరు కూడా వారికి సరిగ్గా సహకరించట్లే. వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇప్పుడు ఉన్న కూటమి కావచ్చు. అయితే రీసెంట్ గా ఏదైతే సిబిఐ ఎంక్వైరీ జరిగిందో దానికి సంబంధించి ఫైనల్ రిపోర్ట్ ఫీల్ సీల్ కవర్ హైకోర్టుకి వెళ్ళిందనేది ఇప్పుడు బయటపడింది. సో ఇప్పుడు అందులో అసలు ఏముంది, అందులో అసలు ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి, ఎవరు దోషి, దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అండ్ సిబిఐ కూడా దాదాపు 7 years ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేశాయి. దాదాపు 266 మందిని విచారించారు. సో 18 సంవత్సరాలు అవుతుంది. 2007, ఇప్పుడు 2025. సో వీళ్ళ తల్లిదండ్రులకి న్యాయం దొరుకుతుందా దొరకదా? ఎందుకంటే ఈ కేసు ఎప్పుడైతే వీళ్ళ తల్లిదండ్రులు పెట్టారో 2008, అంటే అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 2008లో పిడతల సత్యం బాబు అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. తర్వాత 2010లో మహిళా కోర్టు ఆ పిడతల సత్యం బాబుకి 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది. తర్వాత 2010 అక్టోబర్లో సత్యం బాబు హైకోర్టుకి అప్పీల్ చేసుకున్నాడు. తర్వాత 2017 హైకోర్టు సత్యం బాబు నిర్దోషి, పాపం అతని అమాయకుడు, అతనికి ఏం తెలియదంటూ కూడా అతన్ని విడుదల చేసింది. తర్వాత 2018 ఎవరైతే ఆయుష పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు హైకోర్టుకి అప్పీల్ చేసుకున్నారు. దాని తర్వాత 2018లో ఈ కేసుని మళ్ళీ రీఓపెన్ చేశారు. రీఓపెన్ చేయడంతో పాటు ఈ కేసుని సిబిఐ ఎంక్వైరీ జరిపించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. అలాగే సిబిఐ కూడా ఈ కేసుని అప్పగించడం జరిగింది. అలాగే వారు కొన్ని విషయాలు కూడా చెప్పుకొచ్చారు. అంటే 2014 అంటే దాదాపు అప్పుడు సమైక్యాంధ్ర గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక పక్క తెలంగాణ సెపరేట్ గా కావాలంటూ, ఇక్కడ తెలంగాణ స్టేట్ కావాలంటూ కూడా అప్పుడు జరుగుతున్న గొడవలు కావచ్చు, ఇవన్నీ కూడా కావచ్చు. సో ఆ టైంలో ఈ కేసుకి సంబంధించిన కొన్ని రికార్డ్స్ అన్ని కూడా తగలబడిపోయాయి అంటూ కూడా ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. దానికి సంబంధించి కూడా హైకోర్టులో వీళ్ళు దాని గురించి కూడా చెప్పుకున్నారు. దాని తర్వాత దాని మీద కూడా ఒక కేసుని అయితే ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత 2019 ఆయుష డెడ్ బాడీని ఎక్కడైతే పాతి పెట్టారో అక్కడి నుంచి వెలికి తీసి బయటికి మళ్ళీ రీపోస్ట్ మార్టం చేశారు. ఫారెన్సిక్ రిపోర్ట్స్ కూడా బయటకు వచ్చాయి. అవి కూడా 2020లో హైకోర్టుకి ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది సిబిఐ వాళ్ళు. అయితే ఫారెన్సిక్ రిపోర్ట్స్లో మాత్రం తనని చాలా బలంగా తలపైన కొట్టినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. తలపైన కొట్టి చిత్రహింసలకు గురి చేసి చంపేశారు అమ్మాయిని. సో ఆయుష కేసు ఫస్ట్ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు, మారుతున్నారు, వెళ్తున్నారు, వాళ్ళ పదవులు మారుతున్నాయి, ఉన్నత పదవులకు వెళ్తున్నారు, హయ్యర్ ప్రమోషన్స్ వస్తున్నాయి, కానీ ఎవరు కూడా ఈ కేసు గురించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేకపోయారు. అయితే 2020 హైకోర్టుకి ఒక నివేదికనైతే సిబిఐ ఇవ్వడం జరిగింది. అండ్ 2023 సిబిఐ ఆయుష బంధువులకు సంబంధించి పూసపాటి కృష్ణప్రసాద్ అనే ఒక వ్యక్తిని కూడా విచారించారు. అప్పటి డిఎస్పి ఎం శ్రీనివాస్ ఆయన కూడా విచారించారు. దాదాపు ఈ కేసుని సిబిఐ 7 సంవత్సరాలు ఎంక్వైరీ చేసింది. 266 మందిని విచారించారు. సో పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, సిబిఐ ఫైనల్ రిపోర్ట్ ఫీల్ సీల్ కవర్ కోర్టుకి ఒక నివేదికని ఇచ్చింది, ఫైనల్ రిపోర్ట్ని ఇచ్చిందని దాని గురించి చెప్పుకుంటున్నాము. అది జూన్ 26న బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. దోషులు ఎవరు, రాజకీయ నాయకుల హస్తాలు ఏంటి, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరు డిపార్ట్మెంట్ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రెజర్ తీసుకొచ్చారు, ఈ ప్రతి ఒక్క అంశం గురించి కూడా ఆ రోజు కోర్టు దీనిపైన పూర్తి వివరణ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అండ్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా 18 సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మరి ఈ జూన్ 26 వాళ్ళకి న్యాయం దక్కుతుందా దక్కదా అనే దాని గురించి కూడా
వాళ్ళు ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు సంషీద్ బేగం అలాగే ఇక్బాల్ బాషా. సో ముస్లిం మతానికి సంబంధించిన వాళ్ళ ఇల్లు. సో ఆయుషాని చాలా దారుణంగా చంపేశారు. అండ్ చాలా మంది కూడా ఈ కేసు గురించి చాలా సందర్భాల్లో కూడా మాట్లాడారు. 18 సంవత్సరాలు అవుతుంది, ప్రభుత్వాలు మారుతున్నాయి, ఆఫీసర్స్ మారుతా ఉన్నారు, కొత్త రాజకీయ నాయకులు వస్తున్నారు, కానీ ఎవరు కూడా ఈ కేసుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయట్లేదు. అంటే దీని వెనకాల ఎవరైనా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ, లేకపోతే రాజకీయ నాయకులు కొడుకులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరైనా ఉన్నారా? అందుకే ఈ కేసు 18 సంవత్సరాలు టైం పట్టింది ఈ కేసును ఛేదించడానికి. ఇప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి నమ్మకం లేదు సిబిఐ అసలు ఫైనల్ రిపోర్ట్ ఏమి ఇస్తుంది అనేది. సో జూన్ 26 వరకు కూడా అందరూ ఎదురు చూడాల్సిందే. సో ఆయుషా కేసు 18 సంవత్సరాలు. అండ్ కూటమి ప్రభుత్వాన్ని కూడా వీళ్ళు కలిసినట్టుగా రీసెంట్ గా ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. సో పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత ఈ కేసు మరింత ముందుకి సాగిందంటూ కూడా చెప్తున్నారు. అందులో ఎలాంటి వాస్తవాలు ఉన్నాయని అయితే మాత్రం తెలియదు, ఈ బయట మాట్లాడుతున్న మాటలు మాత్రమే. కానీ 2017లో ఈ కేసుని సరైన విచారణ జరపకుండా, సిబిఐ ఎంక్వైరీ చేయకుండా నిర్దోషి అని ఈ పిడతల సత్యంబాబు అనే ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని విడుదల చేశారో, దీనికి సంబంధించి కూడా చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో గైస్, మీరేమంటారు? జూన్ 26వ తేదీన కోర్టు ఈ కేసుకి సంబంధించి తీర్పు చెప్పబోతుంది. ఆ రోజు మరి ఆయుషా ఫ్యామిలీ మెంబర్స్కి న్యాయం దొరుకుతుందా? కూటమి ప్రభుత్వంలో అయినా సరే కనీసం వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి న్యాయం దొరుకుతుందా లేదంటారా అనే విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ ఈ కేసు చూస్తుంటే నాకు అర్థం అవుతుంది మన చట్టాలు, మన ప్రభుత్వాలు ఎంత వెనకబడి ఉన్నాయనేది పూర్తిగా అర్థమవుతుంది. ఒక కేసును ఛేదించడానికి 18 సంవత్సరాలు. ఈ కేసుకి సంబంధించిన ఒకవేళ నిర్దోషులు కావచ్చు, నిందితులు కావచ్చు, అసలు ఈ దేశంలో ఉన్నారో లేదంటే పారిపోయారో కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు దోషులుగా ఒకవేళ